ఈరోజు ఎపిసోడ్లో శ్వేత కోపంగా రాజును తిడుతూ నాలాగా కావ్య జీవితం కావద్దని వారిస్తుంది. ఇదొక ఆడపిల్ల జీవితం. నువ్వు నేను కలిసి ఉండడం చూసి తను అడగాలి విడాకులు. అలాంటిది తను కోపంతో రగిలిపోతుంది తప్ప వదిలేసి పోతాననడం లేదు కదా. ఈ అబద్ధాలు తొలగిపోయి తను హ్యాపీగా ఉండాలి. మీరిద్దరూ కలిసి ఉండాలి. వెళ్ళి మన మధ్య ఉన్నది స్నేహమేనని, నా సమస్య తీర్చడానికే మనం కలుస్తున్నామని చెప్పు అని అంటుంది శ్వేత. నేను చెప్పను అంటాడు రాజ్. అప్పుడు నా దృష్టిలో నీకు నా భర్తకు పెద్ద తేడా ఏముండదు. వాడు పైకి కనబడతాడు. నువ్వు కనబడకుండానే కాపురాన్ని కూల్చుకుంటున్నావు. పెళ్ళంటే బొమ్మలాట అయిపోయిందా అంటూ శ్వేత అడగగానే తను కావ్యతో కలిసి ఉండలేనని చెప్తాడు. అయితే నేనే వెళ్ళి ఇప్పుడే చెప్పేస్తాను అని వెళ్ళబోతుంటే రాజ్ అడ్డుపడతాడు. మరోవైపు కావ్య కోపంతో రగిలిపోతూ కళ్యాణ్కు ఫోన్ చేసి ఆఫీస్లో జరుగుతున్న విషయం చెప్తుంది. శ్వేత ఆఫీస్కు వచ్చిందని, మొదటిసారి మర్డర్ ప్లాన్ చేస్తున్న నాకు మారణాయుధాలు కావాలి అని అడగడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. మరోవైపు రాజ్ శ్వేతను కారు దగ్గరకు తీసుకొని వెళ్ళి నువ్వు ప్రశాంతంగా వెళ్ళు అంటాడు. ఇక శ్వేత ప్రశాంతంగా ఎలా వెళ్ళాలి? నా కాపురంలో ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు అండగా నిలబడ్డావు. అలాంటిది నా వల్ల నీ కాపురంలో సమస్య వస్తే నాకెందుకని ఎలా అనుకోవాలి అంటుంది. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావా ఏంటి అంటాడు రాజ్. ఇక శ్వేత అసలు నువ్వు ఆలోచిస్తున్నావా? కావ్య తప్పేంటి చెప్పమంటే ఒక్క కారణం కూడా చూపించలేకపోయావు. మీ ఇద్దరి మధ్య గొడవే లేదు రాజ్ అంటూ శ్వేత రాజును కన్విన్స్ చేస్తుంటే నేను పెళ్ళి అయినప్పుడే డిసైడ్ అయ్యాను విడిపోవాలని అంటాడు రాజ్. వీళ్ళిద్దరినీ దూరం నుంచి కావ్య చూస్తుంది. కావ్య చూడడాన్ని గమనించిన రాజ్ శ్వేతకు మరింత క్లోజ్గా మూవ్ అవుతూ శ్వేతను పంపించిస్తాడు. ఇక కారులో బాధపడుతూ వెళ్తున్న కావ్య శ్వేత భర్త అరవింద్ అడ్డుగా వస్తాడు. దీంతో డ్రైవర్ కారు ఆపగానే కావ్య కోపంగా అరవింద్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడ్డుగా వచ్చావని తిడుతుంది. దీంతో తాను శ్వేత భర్త అరవింద్ అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. మీ ఆయన నా భార్య కలిసి ఉన్న ఫోటోలు మీకు సెండ్ చేసింది నేనే అని అరవింద్ చెప్పగానే కావ్య కోపంగా అరవింద్ను తిడుతుంది. ముందు నీ భార్యని అదుపులో పెట్టుకో, కంట్రోల్ చేసుకో, లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్ ఇచ్చి తిట్టేసి వెళ్ళిపోతుంది కావ్య. ఇంతటితో ఈరోజు ఎపిసోడు అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.